పిల్లల బైబిల్ గ్రంథములో మనం చూస్తే చాలా అద్భుతమైన మాటలు మనం వింటున్నాము, వినిపిస్తూ వస్తున్నాము, మనం బలపడుతున్నాము, అనేకులను బలపరుస్తూ వస్తున్నాము. బైబిల్ గ్రంథములో పోయిన వారంలో మనం అపొస్తలుల కొరకు మనం విన్నాం. చాలా అద్భుతమైన మాటలు మనం విన్నాము. అయితే ప్రతి కాలములో ఆయా భక్తులకి శ్రమలు వచ్చినట్లుగానే, శత్రువులు వారికి ఉన్నట్లుగానే మన కాలములో కూడా మనకి శత్రువులు ఉంటారు. సాతానుడు ఎప్పుడు మనం వాడికి దొరుకుతామని వాడు ఎదురు చూస్తూనే ఉంటాడు. అయితే మన కాలములో కూడా మనకి శత్రువులు ఉంటారు. మన పితరుల కాలములో వారికి శత్రువులు ఉన్నారు. వ్యాధులు వచ్చే, బాధలు వచ్చే, చాలా మరణకరమైన రోగాలు వారికి సంభవించాయి. అయితే వారి కాలములో మరి భక్తిలో వారు నిలిచి ఉన్నారు. భక్తిలో ఎప్పుడైతే వారు నిలిచి ఉన్నారో దేవుడు వారికి సహాయము చేసినట్లుగా జీవ గ్రంథములో మనం చూడగలము. మరి హిజ్కియా కాలములో శత్రువులు ఉన్నట్లుగానే మన కాలంలో కూడా ఖచ్చితంగా మనకి బాధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి. వాటిని ఎలా జయించాలి, వాటిని ఎలాగ మనం ఎదుర్కోవాలి, వాటిని మనము వాటిని అణిసివేయాలి. మరి మన శత్రువు కావచ్చు. శత్రువు అంటే ఏదో మన మీదకి బలగాలు పట్టుకుని వచ్చిన వాడు శత్రువు కాదు. నీ శరీరమే నీకు శత్రువుగా మారిపోద్ది. నీ అప్పులే నీకు శత్రువుగా మారిపోద్ది. గర్భఫలం లేకపోవడమే పెద్ద సమస్యగా మారిపోద్ది. ఏమంటే మనకి సంపద లేకపోవడమే పెద్ద సమస్యగా మారిపోద్ది. ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే బాధలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. ఆ బాధల నుంచి మనం ఎలా బయటపడాలి, ఆ బాధలను ఎలాగ మనం ఎదుర్కోవాలి అనే లేఖనాల ద్వారాగా మనం చూద్దాము. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము చివరి భాగములు అంటాడు, ఆయన అష్షూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు శత్రువు కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. ఎలా చేయాలంట? హెచ్చుగా ప్రార్థన చేయము. హిజ్కియా రాజుతో ప్రవర్త చెప్తున్న మాటలు, మన శత్రువు మన యెరూషలేము చుట్టూను మన ప్రాణాలు తీసివేయడానికి, మన యొక్క దేశాన్ని వారు స్వాధీనపరచుకోవడానికి, మనల్ని భయంకరంగా చిత్రహింసలు పెట్టడానికి, మనము భూమి మీద బ్రతకుండా సమాధి చేయడానికి శత్రువు 185,000 సైన్య బలగాలతో మన శత్రువులు మన దేశము ముట్టు వేయటానికి వారు రావటానికి సిద్ధముగా ఉన్నారు. ఆ వచ్చే ముందు ఈ యొక్క హిజ్కియా రాజు శత్రువు అయిన అష్షూరు రాజు, ఈ యొక్క అష్షూరు రాజు అంటున్నాడు కదా, ఈ రాజు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ దేవుడు నిన్ను రక్షించుడు, నీ దేవుడు నీకు సహాయము చేయలేడు. మేము ఎన్నో దేశాలు జయించుకుంటా మేము వచ్చాం, ఎన్నో రాజ్యాలను మేము జయించుకుంటూ వచ్చాం. కాబట్టి నిన్ను కూడా మా దేవత మిమ్ములను మాకు అప్పగించబోతుంది, మిమ్ములను విడిపించే దేవుడు ఎవరు లేరు అని భయంకరమైన దుర్భాషలు ఈ యొక్క రాజు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క అష్షూరు రాజు ఆ గద్దింపు మాటలు, ఆ యొక్క దూషణ మాటలు ఎవరికి వినిపిస్తున్నాడంటే రాజుగారికి వినిపిస్తున్నాడు. ఆ రాజు ఏమి చేయాలో అర్థం కాక, ఏమండి ఉన్నపాటును శత్రువులు బలగాలతో వచ్చేస్తుంటుంటే అంత బలము హిజ్కియా రాజు దగ్గర లేదు, అంత బలము బలగాలు సిద్ధపరచుకోలేదు. అయితే హిజ్కియా రాజు ఒక మంచి పని, అద్భుతమైన పని చేస్తున్నాడు. ఏమిటి ఆ పని అంటే, గోను పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయెను. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా మందిరములోనికి వెళ్ళిపోయాడు. మందిరానికి ఎందుకు వెళ్ళాడని ఆలోచన చేస్తే, మందిరములో గోను పట్ట కట్టుకొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు? శత్రువు కొరకు. ఎవరి కొరకు హెచ్చుగా ప్రార్థన చేస్తున్నాడు? తాను ప్రాణాలను తీసేస్తున్నాడని కేకలు వేస్తున్నాడే, దుర్భాషలు మాట్లాడుతున్నాడే, భయంకరంగా హింసించే మాటలు మాట్లాడుతున్నాడే. ఆ శత్రువును ఎదుర్కొనటానికి, ఏమండి ఆ శత్రువును జయించడానికి
యెహోవా మందిరమునకు పోయెను. యెహోవా మందిరానికి పోయి యాజకులను దైవజనులను సంప్రదించి వారితో కలిసి వారు కూడా గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరములో ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసిన? ఆకాశముందున దేవా, నీవు తప్ప మాకెవ్వరు ఆశ్రయము లేదు, నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు. సకల రాజ్యాలను, సకల రాజులను, సకల ప్రాంతాలను, సకల దేశాలను పుట్టించి నడిపించే దేవుడువు నీవే. మాకు సహాయము, శత్రువును జయించడానికి మా సహాయము నీ యొద్ద నుంచే మాకు సహాయము రావాలి ప్రభా. ఈ స్థలం ముందు మరి ప్రార్థన చేసిన వారి మీద, ఈ స్థలం ముందు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానము మా పితరుల పక్షాన నువ్వు చేసావు. ఇదిగో ప్రభా, మేము ఈ స్థలములో సమకూర్చబడి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించి మాకు జవాబు ఇస్తానని మా పితరులతో చెప్పావు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది ఆ మాట? 2వ దినవృత్తాంత గ్రంథములో 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి యొక్క పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవునికి స్తోత్రం. ఆ స్థలము యొద్దకు అనగా హిజ్కియా ఎవరని ఆలోచన చేస్తే దావీదు యొక్క ముదమనువుడని చెప్పగలదము. దావీదు యోధా గోత్రానికి సింహమైన దావీదు యొక్క సంతతి వారికి శ్రమ వచ్చినప్పుడు శత్రువు బలగాలతో చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అయితే ఈ యొక్క హిజ్కియా దేవుడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద నువ్వు దృష్టి పెడతానన్నావు, మా పాపములు క్షమించి మా ప్రార్థన ఆలకిస్తానని మా పితరులకు వాగ్దానం చేసావు. ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో మొరపెడితే మాకు జవాబు ఇస్తానని వాగ్దానం చేసావు ప్రభా అని హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తుండగా దేవుడు జవాబు ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నిజమే, నా మందిరానికి వచ్చిన వారు నిజమేనండి. దేవుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్న వారిని, దేవుడు మందిరానికి వచ్చి మొరపెట్టేవారిని, దేవుడు మందిరంలో కన్నీరు విడిచిన వారిని యేసు ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఏమాత్రమును బయటికి త్రోసివేయను. ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, కాపురాలు విడిపోతున్నాయా, నీ భర్త నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాడా, లేక గర్భఫలం లేదా, లేక అప్పులు సమస్యలుతున్నావా, లేక వ్యాధులతో పీడింపడుతున్నావా, ఏ సమస్యతో మనమున్నా ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే దేవుడు పాదాల యొద్ద ఎప్పుడైతే మనం మొరపెడతామో ఆ మొర దేవుడు ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి మర్చిపోవటానికి మానవుడు కాడండి, జీవము గల దేవుడు. అందుకే హిజ్కియా అంటున్నాడు, అయ్యా గోను పట్ట కట్టుకొని ప్రవర్తనలు కూడా ఆయనతో ఏకీవించి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏకీవించి సంఘములో దేవునికి మొరపెడుతున్నారు. లేకపోతే మొరపెట్టకపోతే, దేవుడు వారికి సహాయము చేయకపోతే వారి ప్రాణాలు శత్రువుల చేతిలో కోల్పోతారు, వారు హతమార్చబడతారు, వారి రాజ్యము కూలిపోద్ది. కానీ దావీదుకి మాట ఇచ్చాడు, నీ రాజ్యముని, నీ సంతతిని, నీ పిల్లలను నేను కాపాడుతాను. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. నిజమే, మన భక్తి దేవుడు చూసి మన యొక్క జీవితంలో మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, దేవుడు వాక్యానికి అనుకూలంగా మనం ఉంటామో, దేవుడికి లోబడి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, ఈ భక్తి క్రియలు దేవుడు చూసి అంటాడు, అయ్యా నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను అని దావీదుతో కూడా ప్రభు చెప్పాడు. దావీదు భక్తి, దావీదు నీతి, దావీదు పరిశుద్ధత దేవుడి అంగీకరించినప్పుడు, దేవుడికి ఇష్టమైన భక్తి చేసినప్పుడు దావీదుతో ప్రభు అన్నాడు, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. నిజమే, మనం ఎందుకు భక్తి చేయాలి?
తల్లిదండ్రులు ఎందుకు భక్తి చేయాలి, కుటుంబం అంతా ఎందుకు భక్తి చేయాలి, దేవుడికి అనుకూలంగా ఎందుకు బ్రతకాలి అంటే మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. రాబోయే తరమైన మన దేశాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ తరముతో ఆగిపోవడానికి కాదు, మనతో మన కుటుంబాలు అంతమైపోవడానికి కాదండి. మన తర్వాత బైబిల్ గ్రంథంలో ఏమో తెలిసిన, యెహోవా యందు భయభక్తులకు కలిగి ఉండి ఆయన మాటకి ఎవరైతే లోబడతారో, ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వారి పిల్లల వారి తరతరములు నా కృప వారి పట్ల హెచ్చుగా ఉంటుంది. ప్రైజులో అంటే మన పిల్లలు దీవించబడాలి, మన పిల్లలు ఆశీర్వదించబడాలి. అలా ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు భక్తి చేయాలి, కుటుంబము భక్తి చేయాలి. ఇక్కడ దావీదు బైబిల్ గ్రంథములు మనం చూస్తే హిజ్కియా ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తున్నాడో, హిజ్కియా ప్రార్థన ఆలకించానని ఉంది. ఎక్కడ ఉందా మాట చూడండి, బైబిల్ గ్రంథములో 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన అంగీకరించి ఉన్నాను. కింద లైన్లో దేవునికి స్తోత్రం. హిజ్కియా, నీవు నా యొద్దకు వచ్చి చేసిన ప్రార్థన నేను అంగీకరించు అంటే ఇప్పుడు ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడే లేదా, దేవుడు ఆన్సర్ ఇచ్చాడే లేదా? నిజమైన ప్రార్థన చేస్తే, నిజంగా దేవుడు ఇందు భక్తులు కలిగి ఉంటే, నిజంగా ఆయనకి ఇష్టలుగా మనం మారి, అందుకే అంటాడు, ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద తమ్మును తగ్గించుకొని వారి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి నెలలా వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను, వారి శత్రువుల మీద విజయము ఇస్తాను. నిజమేనండి, ఇవన్నీ మనం సొంతము చేసుకోవాలి. ఈ వాగ్దానములు మన బ్రతుకులో మన కుటుంబంలో నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఇవన్నీ నెరవేర్చబడాలంటే హిజ్కియాతో ప్రవర్త ఏమన్నాడు, నిలిచిన శత్రువుల కొరకు హెచ్చుగా ప్రార్థన చేయము. ఎలా చేయాలంట? హెచ్చుగా అంటే ఎక్కువగా ప్రార్థించి. నీకు ఇల్లు లేదా, గంటల తరబడి దేవుడికి మొరపెట్టు. అప్పులు ఉన్నాయా, గంటల తరబడి హెచ్చుగా ప్రార్థించే. నీకు వ్యాధి ఉందా, హెచ్చుగా ప్రార్థించే. ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు, నీ ప్రాణాన్ని దేవుడు నిలబడతాడు. దేవుడికి స్తోత్రం. హిజ్కియా అదే పని చేస్తున్నాడు. 185,000 సైన్య బలగాలతో ఊరు బయట ఉండి అషూరు రాజు కేకలు వేస్తుంటే ప్రవర్త మాట హిజ్కియా రాజు విన్నాడండి. అయా రాజుగారు, నువ్వు భయపడవలసిన పని లేదు, నిలిసిన శత్రువుల కొరకు మనం ఏం చేయాలి, సమయంలో హెచ్చుగా ప్రార్థన చేద్దాం. అందుకే మంగళవారం ప్రార్థనలో హెచ్చుగా ప్రార్థన చేయాలి, శుక్రవారం ఉపవాసముడు హెచ్చుగా ప్రార్థన చేయాలి, ఆన్లైన్ ప్రేయర్లో హెచ్చుగా ప్రార్థన చేయాలి. ప్రతిరోజు తెల్లవారుజామున ప్రార్థనలో గంటల తరబడి ప్రార్థన చేయి. గంటల తరబడి దేవుడికి మొరపెట్టు. గంటల తరబడి దేవుడు విజ్ఞాపన పాదాల దగ్గర నుండి కన్నీరు కాచు. దేవుడు నీవు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, ఏమండి పర్వతాల సమస్యలు నిన్ను తాకినా, ఏమండి ఆకాశం మబ్బు వలె నిన్ను సాతాను నిన్ను కమ్మినా వాటిలోంచి విడుదల దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకేనండి మనం హెచ్చుగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అమ్మా, ఆన్లైన్ ప్రేయర్ జరిగినప్పుడు కుటుంబం అంతా హెచ్చుగా ప్రార్థన చేయడానికి సమర్పించుకోవాలి. శుక్రవారం ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. అలాగే నా చిన్న జీవితంలో నేను చూస్తున్నాను, హెచ్చుగా ప్రార్థన చేసిన కుటుంబాలు దీవించబడిపోయారు. ప్రైజులో లాజరస్ గారు ఇక్కడ ఉన్న ఎన్నో వందల కుటుంబాలు మేము చూస్తాం. వారందరూ ఒకప్పుడు తినడానికి తిండి లేదు, అప్పుల్లో కూరిపోయారు, వ్యాధులతో ఉన్నవారు, మరణమే దిక్కు అయిపోయింది నా కుటుంబం పని అనుకున్నవారు ఈ రోజున మహారాజులాగా వారు బ్రతుకుతున్నారు. కారణము హెచ్చుగా ప్రార్థనలో పాలు పంచుకున్నట, హెచ్చుగా దేవునికి మొరపెట్టుట. ఏమండి, నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్న వారి భర్తలో త్రాగుబోతులు, కుటుంబము ఏమండి ఇల్లు ఆస్తులు అమ్మేసుకున్నారు ఆ తాగుడు వల్ల, ప్యాకెట్ వల్ల. భార్య కన్నీటి ప్రార్థన ద్వారాగా వారు పోయిన స్థలాలు, పోయిన గృహాలు, తాగుబోతుగా మారిపోయిన భర్తను వారు హెచ్చుగా ప్రార్థన చేసి భర్తలు మార్చేసుకున్నారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అనగా హెచ్చుగా ప్రార్థన చేస్తే, నువ్వు ఎక్కువగా దేవుడికి మొర పెడితే నీ మొరను దేవుడు
త్రోసివేసే దేవుడు కాడండి. ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడు? ప్రవర్త మాట విన్నాడా వినలేదా? సంఘము సేవకుడి మాట వినాలా వినకూడదా? బాధల్లో ఉన్నాము, శోధనలో ఉన్నాము. చాలామంది అయ్యగారండి శ్రమ పోవాలని ప్రార్థన చేయడం బాగానే ఉంది, కానీ వారు ప్రార్థన చేసుకోద్దా? ఏమిటి అప్పుల నుంచి బయటపడాలని ఆశపడుతున్నాం? సేవకుడు ప్రార్థన నీకు అవసరం, సంఘము ప్రార్థన నీకు అవసరము. సంఘముతో సేవకుడితో నీవు ఏకీభించాలి. ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడు? ప్రార్థనా స్థలమునకు యెహోవా మందిరమునకు పోయి, ఎక్కడ పోయాడంట? యెహోవా మందిరమునికి వెళ్ళిపోయి మందిరములో యాజకులతో అనేకులతో కూడి దేవునికి మొరపెడుతున్నాడండి. ఎలా మొరపెడుతున్నాడు? ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? కన్నీరు కారుస్తున్నాడు. గోను పట్ట కట్టుకున్నాడంట. రాజు వస్త్రాలు చింపేసుకున్నాడంట. ఆ వార్త విని అమ్మా కొన్నిసార్లు తలమించిపోయిన శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు, తలమించిపోయిన శోధన మన మీదకి వచ్చినప్పుడు, ఏమంటే మన శత్రువులందరూ ఒకసారి మన ఇంటి మీద పడినప్పుడు, ఏమండి డాక్టర్ల లాభం లేదని వ్యాధి మనకి సంభవించినప్పుడు, ఏమి చేయాలో అర్థము కాక గొప్ప కూలిపోయిన సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏమండి రాజు, యెరూషలేము రాజు చక్రవర్తి హిజ్కియా మహారాజు బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. ఎక్కడ ఏడుస్తున్నాడు? మనుషుల దగ్గర కాదండి, యేసయ్య పాదాల యొద్దకు వచ్చి ఏడుస్తున్నాడు. కన్నీరు కారుస్తున్నాడు. నేను అంటాను, నీ జీవితం బాగుపడాలంటే, ఉన్నతమైన భవిష్యత్తును చూడాలంటే, ఉన్నతమైన ఆశీర్వాదాలను చూడాలంటే, నీ పిల్లల క్షేమము నువ్వు చూడాలంటే, నువ్వు మంచి దినాలు నువ్వు చూడాలంటే, హిజ్కియా వలె ప్రవర్త హిజ్కియాతో చెప్పినట్లుగా ఇగో నిలుస్తున్న శత్రువు కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమన్నప్పుడు హిజ్కియా సమర్పించుకొని మందిరానికి పోయి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మరలా మరొక వార్త వినబడుతుంది. ఆ వార్త ఏంటి తెలుసా? అయ్యా మన దేశంలో ఇటువంటి భయంకరమైన వార్తలు వినబడుతుండగా చాలామంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, కానీ కంటానికి వారు గర్భిణీ స్త్రీలు పిల్లల కంటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాడన్న మాటలను బట్టి వారి శక్తి కోల్పోయి పిరికితనం వచ్చేసిందంట. ఏ తనం వచ్చింది? ధైర్యము విడిచిపెట్టేశారు గర్భిణీ స్త్రీలు. మన దేశంలో ధైర్యము కోల్పోయారు. ఇక శత్రువు బలయాలతో వచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది? 185,000 బలాసురులైన యుద్ధసూరులు ఈ యెరూషలేము హిజ్కియా మీదకి వచ్చేస్తున్నారు. హిజ్కియా ఏ బలయాలు సిద్ధపరచలేదు, ఏ ఆయుధాలు సిద్ధపరచలేదు, కానీ ప్రవర్త మాట విన్నాడండి, సేవకుడి మాట విన్నాడు. విని యెహోవా మందిరానికి పోయి ఏముండి శత్రువు కొరకు హెచ్చుగా ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం ఎలా చేయాలి? మా నాన్నగారు మా జీవితంలో ఇంతగా మేము దీవించబడటానికి శ్రమలన్నీ వస్తాయి. నువ్వు ఎంత ఆస్తున్నా, ఎంతగా దీవించబడిన శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు ఎలా జయించాలంటే ప్రార్థనా పూర్వకముగా జయించాలి. దావీదు అమర కోటీశ్వరుడే, అబ్రహాము అమర కోటీశ్వరుడే, ధనవంతుడు ఒకడిగా పిలువబడ్డాడు. ఆ కాలంలో యోబు ధనవంతుడు ఒకడిగా పిలువబడ్డాడు. వారందరూ ఆ శోధనలు, ఆ బాధనలు, వారికి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తలమించుకొని శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి వారు బయట ఎలా పడ్డారంటే హెచ్చుగా ప్రార్థన చేయడం వలన. ప్రైజులో చాలామంది కొంతమంది ప్రార్థన చేసి ఆ సమస్యకు పరిష్కారం దొరకకపోతే ఏం చేస్తారు? ప్రార్థన మానేస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ సమస్యకు పరిష్కారం రాకపోతే ఆ ప్రార్థన ఆపేస్తారు. కానీ హిజ్కియాతో చెప్పిన మాట ఏంటో తెలిసిన, నిలిచిన శత్రువు కొరకు ప్రార్థన ఆపొద్దు, హెచ్చుగా ప్రార్థన చేయి. ఒక కార్యం జరగాలంటే పెద్ద మందిరం కట్టినప్పుడు నాన్నగారు దేవుడితో వాగ్దానం చేశాడు. ప్రభా చిన్న పాక, ఏ పాక? చిన్న పాకలో ఆరాధన చేస్తుంటుంటే ఆ పాక జనం నిండిపోతున్నారు, స్థలం లేదు. ప్రభా ఇదిగో నీవు మందిరానికి స్థలం ఇచ్చిన వరకు, మందిరము కట్టిన వరకు నేను పనుండే నిద్రపోయే మంచం నేను ఎక్కను ప్రభా. గంటల తరబడి హెచ్చుగా మా నాన్నగారు ప్రార్థన చేసేవాడు.
ఇక్కడ ఒక మందిరం స్థాపించబడాలి. ఈ మందిరమే కాదు, అనేకమైన మందిరాలు స్థాపించబడాలి. నా పిల్లలందరూ నీ సేవ చేయాలి. సంఘంలో స్వార్థికులు లేవాలి, సంఘంలో ప్రార్థన వీరులు లేవాలి, సంఘంలో గాయకులు లేవాలి అని గంటల తరబడి తెల్లవారు రాత్రి 9 గంటలు స్టార్ట్ చేస్తే ప్రార్థన, తెల్లవారు 6 గంటలకి, ఉదయం 6 గంటలకు ముగించేవారంట. దేవుడికి స్తోత్రం. హెచ్చుగా చేసిన ప్రార్థన, ఆ ఎక్కువగా చేసిన ప్రార్థన ప్రభు ఆలకించన్నాడు. మా నాన్నగారితో దేవుడు ఒక రోజున దర్శనం, కల కాదు, స్వప్నం కాదు, దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, నీ ప్రార్థన నేను విన్నాను. చప్పట్లు కొడుతూ ప్రభు నామా, నీకు స్థలం ఇస్తున్నాను. స్థలం ఇవ్వడమే కాదు, ఆ స్థలములు మంచి మందిరం కట్టబడుతుంది. మందిరం కట్టబడడం కాదు, నీ పిల్లలను నేను వాడుకుంటాను. నీ పిల్లలను వాడుకోవడం కాదు, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ లార్డ్. మా నాన్నగారి కళలు, ఈ దర్శనాలన్నీ చెప్పేవాడు మాకు. రాబోయే దినాల్లో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మీ పిల్లల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. ఈరోజు ఆకలి దప్పులతో ఉన్నా, ఈరోజు పాకలో మనం ఉన్నా, ఈరోజు గంజాన మనం తిన్నా, నమ్మకంగా మనం ప్రార్థన చేస్తున్నామే, నమ్మకంగా మనం జీవిస్తున్నామే. ఈ భక్తి, ఈ ప్రార్థనలో దేవుడు త్రోసివేసే దేవుడు కాడు. ఒక్కనొక దినాన్ని నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా ఆ ఆశీర్వాదాలు మీరు చూస్తారు. దేవుడికి స్తోత్రం. మన నాన్నగారి మందిరంలో ఒక ఆమె జవమణి గారు ఇల్లు ఓపెనింగ్, పై అంతస్తు, కింద అంతస్తు నాన్నగారు ప్రతిష్ఠించారు. ఆయన ఆవిడతో అన్నారట, పైన స్లాబ్ వేస్తారు మీరు రాబోయే దినాల్లో, ఆ స్లాబ్ వేసిన మా డేవిడ్ పాల్ మా పిల్లలు ప్రతిష్ఠిస్తారు అన్నాడట. దేవుడికి స్తోత్రం కలను కాక. నిన్ను దేవుడు దీవిస్తాడు, మా పిల్లలు వచ్చి ప్రతిష్ఠిత. ఆ మాట ఆవిడ సాక్ష్యములో కన్నీటితో చెప్తుంది. దేవుడికి స్తోత్రం. దైవజనుడు చేసిన ప్రార్థనలు మాకు ఉన్నాయి. ఈరోజు పెద్ద మందిరంలో ప్రతి కుటుంబం దేవుడు దీవించాడు. వారందరూ వారి ఇంట్లోకి వెళ్ళి మీరు చూడండి, వారి ఇంట్లోకి వెళ్ళి మీరు చూస్తే మోషే గారు పెద్ద చిత్రపటాలు కనబడతాయి. వారి ఇంట్లో అందరూ చనిపోయిన ఫోటోలు అందరికంటే నాన్నగారు ఫోటో పెద్ద ఫ్రేమ్ కట్టించుకుని వారి ఇంట్లో పెట్టుకున్నారు. అది నేను వాక్యంలో చెప్పాను, అమ్మా సేవకుడికి అంత గౌరవం ఇవ్వకూడదు, దేవుడి తర్వాతే. దేవుడికి స్తోత్రం. ఒక ఆమె అన్నది, నాన్నగారి చర్చిలో పెద్ద ఫ్లెక్సెస్ పెట్టదు అన్నది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ప్రేమ ఏంటంట, సేవకుడే, విశ్వాసే, దేవుడు స్థానం సేవకుడికి ఇవ్వకూడదు, సేవకుడి స్థానం విశ్వాసకి ఇవ్వకూడదు. అమ్మా, మందిరంలో దేవుడు మాటలు తప్ప, దేవుడు వాక్యము తప్ప, దేవుడు వాక్కు తప్ప ఏ ఫోటోలు ఉండకూడదు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున. వారందరూ విన్నారండి. దేవుడికి స్తోత్రం. అందుకే మన కొరకు హెచ్చుగా ప్రార్థన చేస్తూ వారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. వారిని జ్ఞాపకం చేసుకో. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. నీతిమంతులు నీ కొరకు బ్రతికుండగా ఎంతో ప్రార్థన చేశారు. మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టమండి. ఎంత ఇష్టమంటే రోజుకి 2 సార్లు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేయకుండా ఉండేవాడు కాదు. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నావు, నేను సువార్తకి వెళ్ళినా, దేవుడి కార్యక్రమంలో ఉన్నా మా నాన్నగారు ఎంతో సంతోషించేవాడు, ఎంతో ఆనందించేవాడు. ఏమండి, వారు నా కొరకు మా నాన్నగారు ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. అందుకే దావీదుతో అంటాడు, దావీదుతో అన్న మాటను మరల హిజ్కియాతో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడ ఉందా మాట తెలిసిన చూడండి, చాలా అద్భుతమైన మాటలు రాసుకోండి. 2 రాజుల గ్రంథము 19:33 అంటాడు, ఇదిగో హిజ్కియా భయపడకు, హిజ్కియా మీ తాతకి మాట ఇచ్చాను. ఎవరికి మాట ఇచ్చాను? నిన్ను కాపాడుతానని, మీ దేశాన్ని కాపాడుతానని, మీ గ్రామాలను కాపాడుతానని, మీ కుటుంబాలను కాపాడుతానని మీ ముత్తాత దావీదు ప్రార్థన నేను ఆలకించి మాట ఇచ్చాను. ప్రైజులో ఇక్కడ ఆ మాటను ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు? హెచ్చుగా ప్రార్థన చేసిన హిజ్కియాకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు? 19:33 ఈ పట్టణములోనికి రాక తన వచ్చిన పై మాట చూడండి. 19:34 వచ్చినమ్మా, నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదని వాగ్దానం చేశాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు మనం లేకపోయినా దేవుడు మనకు మాట ఇచ్చాడు, దావీదు దేవుడి పాలో నేను దీవిస్తానని. దేవుడికి స్తోత్రం. మనం దేవుడి వయసు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? చెప్పండి అమ్మా. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. మన పిల్లలకి శ్రమ వస్తుంది. ఆ శ్రమలో వారు ప్రార్థన చేస్తే దేవుడు వారితో అంటున్నాడమ్మా, నీ ప్రార్థన నేను ఆలకించానురా, మీ నాన్నగారు ప్రార్థన నేను ఆలకించి వాగ్దానం చేశాను. దేవునికి స్తోత్రం. అందుకే తల్లిదండ్రులు భక్తి చేయాలి. అందుకే కుటుంబం అంతా ఏం చేయాలి? కొంతమంది ఆల్రెడీ ప్రార్థన ఉండదు, శుక్రవారం ప్రార్థన ఉండదు, వాడు బతుకులు ఏముండవు, ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మీటింగుల్లో ఉండరు. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నీ మొర ఆలకించాలి, నీ ప్రార్థన ఆలకించాలి. దేవుడు నీకు సహాయం చేయాలి. ఒంటరిగా నిన్ను జతగా చేయాలి, జతగా నిన్ను పిల్లల సంతతిని ఉత్పత్తి చేయాలి, కుటుంబ వ్యవస్థగా చేయాలి, నీ చేతి పని దేవుడు దీవించాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే నువ్వు దేవుడు ఇందు భయభక్తులు కలిగి ఉండి ఇచ్చుకేవలే హెచ్చుగా ప్రార్థన చేయాలి. అబ్రహాము హెచ్చుగా ప్రార్థన చేశాడండి. యోబు హెచ్చుగా ఎక్కువగా ప్రార్థన చేశాడు. మనం రోజుకి 2 గంటలన్నరైనా ప్రార్థన. అందుకే నేను 365 రోజులు 5 గంటలు ప్రార్థన పెట్టేశాను. దేవుడికి స్తోత్రంగా. ప్రతిరోజు మీ అందరి కొరకు, ఏమంటే అందరి కొరకు అంటే బయట వాళ్ళు అందరి కోసం కాదండి, మన సంఘంలో పెద్ద సంఘంలో ఉన్న అందరూ పేరున నేను ప్రార్థన చేస్తున్నాను. బలిపీఠం మీద ధైర్యంగా మాట నేను చెప్పగలుగుతాను. మీ అందరి క్షేమము కొరకు మన ప్రార్థన హెచ్చుగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎక్కువగా ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రభు అంటున్నాడు, నేను వారి ప్రార్థన త్రోసివేసేవాడును కాను. పర్వతాలు తొలగిపోయిన మెట్టులో తద్దరిన నా కృప నిన్ను విడిచిపోదు. ప్రైజులో అమ్మా, మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్లు చూస్తున్నాం, అకాల మరణాలు చూస్తున్నాం. మనం వాకింగ్ వెళ్తుంటుంటే భార్య, 2 పిల్లలు, భర్త అలా ఉన్నాడు, పిల్లలు అలా ఉన్నారు, భార్య అలా ఉంది. వాకింగ్ వెళ్తుండగా ఒక వ్యాను, వాడు తాగేసి మరి తెలియడు మరి తెలియదు కానీ, ఒక వ్యాను, పెద్ద వ్యాను వచ్చి భార్యని పిల్లలను అమాంతంగా వాళ్ళ మీదకి వచ్చి దూసుకుని వెళ్ళిపోయింది. అక్కడికక్కడ వారు చనిపోయారండి. కళ్ళ ముందు, భర్త కళ్ళ ముందు భార్య పిల్లలు చచ్చిపోతే ఎలా ఉంటుంది? చనిపోయారు, పీసులు అయిపోయారు. ఆ దృశ్యం నేను చూసినప్పుడు నా హృదయం ఎంతో, అది బైబిల్లో ఏమని తెలిసిన, నీ పశు పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు రేవు మొదలు జామున హెచ్చుగా ప్రార్థన చేయము. రేవు మొదలు జామున ప్రార్థన చేస్తే వారు ఏ స్థలములో ఉన్నా, ఎక్కడున్నా నీ ప్రార్థన నేను ఆలకించి నీ పిల్లలను కాపాడుతాను. చప్పట్లు కొడుతూ ప్రభువునా, ఆ వాగ్దానము మనం సొంతం చేసుకోవాలి. ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి. అలా నెరవేర్చబడాలంటే మనం ఏ స్థలంలో ఉండాలి? ప్రార్థనా స్థలములో ఉండాలి. ఉంటున్నామా? ఒకసారి మనమే దావీదుకి శ్రమ వచ్చింది. పోయిన వారు నేను చెప్పాను, అబ్షాలోము చంపేదామని దావీదు దుష్ట ఆలోచన చేశాడు. అబ్షాలోముతో ఎవడు జాయిన్ అయ్యాడు? అహీతోపెలు జాయిన్ అయ్యాడు. అహీతోపెలు ఉషియా కూడా జాయిన్ అయ్యాడు. 20,000 మంది జాయిన్ అయ్యారు. ఎంతమంది జాయిన్ అయ్యారు? 20,000 మంది బలార్జులు ఆ దుష్ట ఆలోచనని అంగీకరించారు. దావీదు ఏం చేశాడు? అహీతోపెలు యొక్క దుష్ట ఆలోచన చెడగొట్టమని ఎక్కువగా దేవునికి మొరపెట్టాడు. ప్రైజ్లో మా అర్థమవుతుంది మాటలు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కరువులు వస్తాయి. శత్రువు మన మీద ఎప్పుడు ఏ టైంలో దాడి చేస్తాడో తెలియదు. కానీ మనం దావీదు భక్తుల వలె, హిజ్కియా మహారాజు వలె ఎక్కువగా ప్రార్థన స్థలముకు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినిన దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను. ప్రైజ్లో ఏమంటాడు? అక్కడ ఆచరిస్తున్నాడు ప్రార్థనకి ఆచరిస్తున్నాడు. 19:20 ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. ఎవరు అంగీకరించారట? హెచ్చుగా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఎక్కువగా మొరపెట్టి మన పిల్లలు ఏదైనా కొనమని ముందు అడుగుతారు. ఏం చేస్తారు?
చెప్పండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తాం? మా పాలు కూడా చిన్నప్పుడు ఏదో కొనమని అడిగేవాడు. కొనకపోతే ముఖం కాస్త మాడిపోయేది. ముఖం కొనమంటే కొనండ్రా, డబ్బులు లేవంటే ఆడు దొర్లేసేవాడు, కింద పడు నేల మీద పడి దొర్లేసేవాడు. ఆ దొర్లే ఏడుపు మనం చూడగలవా? ఆడు రే కొంటాండ్రా అంటే కొన్ని వారికి వాడు దొర్లుతూనే ఉన్నాడు. ఆడు ఏడుపు చూడలేక, ఆడు బాధ చూడలేక, మన దగ్గర డబ్బులు లేకపోయినా ఎక్కడైనా డబ్బులు తీసుకొని ఎవరి దగ్గరైనా ఆ వస్తువు కొను. అంటే దేవుడి యొద్దకు వచ్చి మనము హెచ్చుగా ఎక్కువగా ఉపవాసం ఉండి దేవుడిని బ్రతిమలాడుకుంటే, దేవుడికి మొర్ర పెడితే, దేవుడు పాదాల యొద్దకు వచ్చి హిజ్కియా అంటున్నాడు, ఆకాశముందున దేవా, ఈ సమయంలో నీవు మాకు సహాయము చేయకపోతే శత్రువు చేతిలో మేమేమైపోతాం? చచ్చిపోతాం, చనిపోతాం అయ్యా. వారి బలగాలు మామూలుగా లేవు. 185,000 ఎంతమంది అండి? జన సమూహముతో వారు వచ్చేస్తున్నారు. వారి కేకలు వింటుంటే మా ధైర్యం సరిపోతుంది. ప్రభా, నీవే మా దిక్కు, నీవే మా ఆశ్రయము, నీవే మా కేడము, అయా మాకు సహాయం చేయమని గోను పట్ట కట్టుకొని యెహోవాకు దేవునికి మొరపెడుతున్నారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అయ్యే ఆపండి ప్రార్థన, మీ ప్రార్థన నేను ఆలకించాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అద్భుతమైన మాట ఏంటో తెలిసిన, ఆ కింద మాటలు మనం చూస్తే, ఆ రాత్రి అంట దేవుడంట, చూడండి, అష్షూరు రాజు యొక్క సైన్యములోనికి వీరు ఒక కత్తి పట్టుకోకుండా, ఒక ఆయుధం పెట్టుకుండా, వీటి పెట్టుకోకుండా, సైనికుల్ని సిద్ధపరచకుండా, ఏమి చేయకుండా వారు కేవలము ప్రార్థన ఒకటే చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ నుండి మన మీద యుద్ధానికి వచ్చేస్తే మనం ఏం చేస్తాం? మనం కూడా సైన్యాన్ని సిద్ధపరచుకోవాలి. ఏమండి, అంతే కదా. రష్యా కూడా మన మీద యుద్ధానికి ఏం చేస్తాం? సైన్యాన్ని సిద్ధపరచుకోవాలి. అయితే ఇక్కడ ఏ ఆయుధం పెట్టుకోకుండా ఈ రాజు ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఒకటే చేస్తున్నాడు. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రార్థనలో ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచించండి. అంతేకేంటండి, తెల్లవారుజాము మందిరం సమీపం ఉంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకో. మందిరం నీకు సమీపంలో లేకపోతే నీ ఇంటిలోనే ఒక ప్రార్థనా స్థలము కట్టుకో. ప్రైజులో ప్రార్థన బట్టికి నువ్వు సాకులు చెప్పొద్దు. ప్రైజులో నీ ఆసక్తిని దేవుడు చూస్తాడు. చాలామంది వర్షం వచ్చిందని ఏం చేస్తారు? మందిరానికి మానేస్తారు. ఎవరు మానేస్తారు? బద్దగస్తులు మానేస్తారు, సోమరులు మానేస్తారు. ఆ ఏ వంక లేకపోతే డొంక దొరుకుతుంది అంటారు కదా. అమ్మా, ప్రార్థన ఎందుకు రాలేదు? వర్షం వచ్చిందా? అయ్యారు అయిపోయి. మరి డ్యూటీకి వర్షం వస్తే మానేసి కదా. నీ ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళాలి, వర్షం వచ్చిందని మానేస్తావా? మానవ్. ఎండ వచ్చిందని మానేస్తావా? మానవ్. మంచు అని మానేస్తావా? మానవ్. ఖచ్చితంగా నువ్వు డ్యూటీకి టైంకి వెళ్ళిపోతావు. కానీ కాస్త ఎండ ఎక్కువైనా ప్రార్థన మానేస్తున్నావు, మంచు పడినా ప్రార్థన మానేస్తున్నావు, వర్షం పడినా ప్రార్థన స్థలానికి నువ్వు రాలేకపోతున్నావు. అంటే ప్రార్థన శక్తి, దేవుడు మందిరం యొక్క విలువ నీకు అర్థం కావలేదు. దేవుడి యొక్క మందిరం యొక్క విలువలు, ఆ మందిరములో చేయబడే ప్రార్థనలో దేవుడు ఆలకిస్తానని, దేవుడు దీవిస్తానని, ఆయన చేసిన ప్రమాణాలు, ఆయన చేసిన వాగ్దానాలు నువ్వు మర్చిపోయి తిరుగులాడుతున్నావు. ప్రైజులో హిజ్కియా మర్చిపోలేదు. హిజ్కియా ఎక్కడ పోయాడు? యెహోవా మందిరమునికి పోయి. ప్రైజులో వారి శ్రమల్లో దేవుడు మందిరానికి వెళ్ళిపోయి, చాలా ముందు చూడండి, మన ముందు తరం వారు ఏం చేసేవారో తెలిసిన, మందిరానికి వచ్చి లాజరస్ గారికి తెలుసు. ఏమండి, మొన్న అన్నాడు ఆయన, లాజరస్ గారు మొన్న తెల్లవారుజామున ప్రార్థనకి బాగా మొత్తుగా వర్షం వస్తుంది. మొత్తుగా వర్షం వస్తుంటే లాజరస్ గారి భార్య అంది, వర్షం పడుతుందండి, ఇప్పుడే వెళ్తాం అన్నదంట. ఈయన అన్నాడు, వర్షం పడితే వర్షం లేని మనం తిడుతావా? 2 అడుగులు వేస్తే మందిరంలోకి వెళ్ళిపోతామని. మొత్తం మీద ఎలా అయితే అలా ఆవిడ్ని, భార్యని మందిరానికి తీసుకొచ్చేస్తే ఆయనకు ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఆ సంఘటన నాకు చెప్తున్నాడు, ఆయన నా ముందు ఉన్నాడు. ఏమిటి ఆ సంఘటన అంటే, దాసు గారు చర్చికి వెళ్ళినప్పుడు 3 గ్రామాలు దాటి కాలవలు పొంగి, వర్షం నీరుతో పొంగి పొరులుతుంటుంటే
బట్టలు తీసి చేతితో పట్టుకొని వీధుకుంట మందిరానికి వెళ్ళాం. ప్రైజ్లో 3 గ్రామాలు దాటి కాలువలు దాటి బట్టలు చేతితో పట్టుకొని వీధుకుంట మందిరానికి వెళ్ళి ఆ చర్చి సమీపంలోకి వెళ్ళి మరలా బాడీ ఆ చేతులు కాలు కట్టుకుని ఆ బట్టలు వేసుకొని మందిరానికి వెళ్ళాం. ఇప్పుడు చక్కటి రోడ్లు, చక్కటి వాహనాలు ఉన్నాయి, చక్కటి వసతి ఉంది, చక్కటి మందిరం ఉంది. అయినను దేవుడు మందిరానికి రావటానికి నేనేమనలేను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. సో ఆలోచన చేయండి ఒకసారి. అంటే నిజంగా మనం భక్తి చేయాలని ఇష్టపడితే, నిజంగా వెళ్ళాలని ఆశపడితే వర్షము నిన్ను ఆపలేదు. ప్రైజులో వరదలు నిన్ను ఆపో, మనసు నిన్ను ఆపదు. ఆసక్తి ఉండాలండి. దేవుడు ఆ ఆసక్తి చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? నీ అంతరంగమున ఆసక్తి, నీ అంతరంగమున విశ్వాసము. చాలామంది వ్యాధులతో, బాధలతో, దుఃఖంతో, మరణకరమైన రోగాలతో మంచం పడినప్పుడు వారు యేసు ప్రభు యొద్దకు 1 రోజు 2 రోజులు ప్రయాణం చేసి యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, అయ్యా నేను నిన్న మధ్యాహ్నం బయలుదేరి ఇప్పుడు నీ యొద్దకు వచ్చాను, నా బిడ్డ సావు బ్రతుకులో ఉంది, నువ్వు సహాయం చేయాలని యేసు ప్రభుతో అంటే, యేసు ప్రభు అంటున్నాడు, రే నీ ఆసక్తిని బట్టి వచ్చో, విశ్వాసముతో వచ్చో, ఇంత కాలున్నాడు కన్నా రోజున్నర నడుసో, నువ్వు కోరినట్లే నీ ఆసక్తిని బట్టి, నీ విశ్వాసం బట్టి నీ బిడ్డ స్వస్థపరచబడుతుంది, ఎలుపు అన్నాడు. చపర్లు కొడుతూ ప్రభున దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు వాళ్ళు ఏం చూశాడు? ఆసక్తి చూశాడు. హెచ్చుగా ఉన్న ఆసక్తిని, హెచ్చుగా ఉన్న ప్రార్థన దేవుడు త్రోసివేసేవాడు కాడండి. మనం ఎక్కువగా మొరపెట్టండి, దేవుడు బ్లెస్ చేస్తాడు. నేను సురేష్ అనే మా ఫ్రెండ్ ఒక ఆయన, సురేష్ రాయుడుపాలెం, నేను జోసఫ్ గారు, రేవు గారు, చాలామంది మేము గొలుసు ప్రార్థన చేసుకున్నాం. గంటల తరబడి ప్రార్థన చేస్తాం. నమ్మండి మీరు, బలిపేట ముందు చెప్తున్నాను. ఆయనకి తినటానికి తిండి లేదు, ఉండటానికి చర్చి ఇల్లు లేదు, చర్చి కూడా లేదు. ఆ ఇల్లు కూడా వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ అన్నదమ్ములది. ఏమీ లేని వాడుకున్నాడు. ఆయన అన్నవాడు, డేవిడ్ మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి, నేను అమెరికా వెళ్ళి అమెరికాలో స్థిరపరచబడి అమెరికాలో చర్చి కట్టాలి. అది సాధ్యమా? అసాధ్యమా? అమెరికా అంటే పక్కన ఉందా? 1 గంట ప్రయాణమా? 1 వారం రోజుల ప్రయాణం మన మీద. ఏమిటి అంత దూరమైన ఎక్కడో ఊహకి అందనంత దేశములో చర్చి కట్టాలంట. ఈయనేమన్నాడు ఇక్కడ? ఏమన్నాడండి? ప్రార్థన చేయండి అంటే మేము కొంతమంది నవ్వుకున్నారు. ఈయన పరిస్థితిలో ఉంది, ఎక్కడో సేవ చేయాలంటే అక్కడ మందిరం కట్టాలంట, అక్కడోలే ఇక్కడికి సేవ చేయడానికి దొరలు వస్తున్నారు, మనం ఎక్కడికి వెళ్ళాలా అని నవ్వుకుంటే మీరు నమ్మండి, ఆ వ్యక్తి గంటల తరబడి ప్రార్థన చేసేవాడు, ప్రార్థన సహాయం కోరుకునేవాడు, అందరితో ప్రార్థన చేయించేవాడు, పెద్ద పెద్ద దైవజనులు మా అందరితోని. ఈ రోజున అమెరికాలో పెద్ద మందిరం కట్టాడు. చపర్లు కొట్టుతూ ప్రభు. మందిరము కట్టడమే కాదు, ఆత్మలు రక్షించబడుతున్నాయి. అక్కడ 2 పిల్లలు కన్నాడు. దేవునికి స్తోత్రం. కన్నాడంటే ఆయన కాదండి, ఆయన భార్య కన్నది. హల్లెలూయా. 2 పిల్లలు దేవుడు ఇచ్చాడు. ఈ రోజున అమెరికా పౌరుషుడిగా మార్చివేయబడ్డాడు. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. అందుకే మనం చిన్నప్పటి నుంచి కూడా, మన యవ్వన కాలంలో కూడా ప్రార్థనా స్థలాన్ని మనం విడిచిపెట్టకూడదండి. నువ్వు ఎంత హెచ్చుగా ప్రార్థన చేస్తావో, నువ్వు ఎక్కువగా మొరపెడతావో, ఆ మొరకి దేవుడు జవాబుతో పాటు ఏమిస్తాడంటే జయము, విజయం ఇస్తాడు. ప్రైజ్లో ఇస్తాడేవడా? దేవుడు ఏమన్నాడు? హిజ్కియా నీ ప్రార్థన నేను ఆలకించాను, నేను నీకు సహాయము చేస్తాను. శత్రువు ఏ దారి నుంచి వచ్చాడో ఆ దారి నుండే వెనక్కి వెళ్ళిపోతాడు. వాడి కేకలేమి గెలవో, వాడి యొక్క కేకలేమి గెలవో, నువ్వే గెలుస్తావు అని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఒక దూతని పిలిచాడంట. ఎవరు పిలిచాడు? ఒకే ఒక దూతని. ఆ ఒకే ఒక దూతని పిలిచి, నా పిల్లలు నాకు ప్రార్థన చేశారు, నా పిల్లలు నాకు మొరపెట్టారు, మామూలు మొర కాదు,
గోను పట్ట కట్టుకొని నాకు విజ్ఞాపన చేశారు. నా పిల్లల పక్షమున నా పిల్లల మీదకి వచ్చిన అష్షూరు రాజు 185,000 సైన్య బలగాలతో ఉన్నాడు. ఎల్లు అని ఒక్క దూతకి అనేక కోట్ల దేవదూతలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రంగా ఉన్నాయి కాక అందరిని పంపలేదు. దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మాటలు మీకు చెప్తాను చూడండి. యేసు ప్రభు మనలాంటి మనిషి అని మీరు అనుకోవద్దు. యేసు ప్రభు ఆయన మనకిలాడేవాడే కదా, మనల్ని పోలినవాడు కదా అని నువ్వు అనుకోవద్దు. ఆయన గొప్పతనం ఏంటి, ఆయన తగ్గించుకొని నీ పాపము నుంచి శాపం నుంచి నేను విడిపించిన మనిషి కుమారుడికి వచ్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి లేవటానికి మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి యేసు ప్రభు వచ్చాడు. అప్పుడు పేతురు శిష్యులు అందరూ కూడా ఉన్నప్పుడు రోమా ప్రభుత్వం వారు వచ్చి యేసు ప్రభువును పట్టుకొని సిలువ వేయటానికి తీసుకుని వెళ్తుండగా అప్పుడు పేతురు కోపం వచ్చి ఆ యేసు ప్రభువును పట్టుకున్న సైనికుని యొక్క ఆ వరలో ఉన్న కత్తి తీసి ఏం చేస్తాడు, ఆ సైనికుడు సౌ నరికేస్తాడు. సౌ కింద పడిపోద్ది. ఏం పడిపోద్ది? మళ్ళీ ఎవరికైనా ఒక సౌ లేకపోతే ఎలా ఉంటుంది, ముక్కు లేకపోతే ఎలా ఉంటుంది? ఉన్న అందం అంతా పోద్దా. ఈ ముక్కు లేకపోతే ఏమవుతుంది చెప్పండి, అందం అంతా మాయమైపోద్ది. అందరూ ఎటగారంటారు. అప్పుడు ఎప్పుడైతే ఆ పేతురు ఆ యొక్క కత్తి సైనికుడు కత్తిసి ఆ సౌ నరికేసాడు, సౌ కింద పడిపోద్ది. పేతురుతో ప్రభు అంటాడు, పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే హతమైపోతాడు అని చెప్పి ఆ చెవుని అలా తీసి అలాగా వెల్లింగి చేసినట్టు అతికిచ్చేస్తాడు. ఆ చెవు ఏమైపోద్ది, అదిగిపోద్ది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రభు అంటాడు అక్కడ ఏమంటాడు తెలిసిన, కొన్ని లక్షల కోట్ల సైన్య దేవదూతలు ఉన్నాయి. ఆ దేవదూత ఒక్క దూతగా ఆజ్ఞాపిస్తే వీళ్ళందరూ ఏమైపోతారు, హతమైపోతారు. అవునే కదా. కానీ నేను ఎందుకు ఆ పని చేస్తలేదు, తరతరాలు యుగాలు నా ప్రేమను వారు తెలుసుకోవాలి, నా యొక్క గొప్పతనాలు వారు తెలుసుకోవాలి, నా మహిమ వారు తెలుసుకోవాలి. అందుకే నేను ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు నేను వారు తెలుసుకోవాలి. వద్దు ఆ పని మనం చేయకూడదని వెంటనే వాడే అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎన్ని దేవతలు ఉన్నాయి దేవుడి దగ్గర, కేరేబులు, సెరేబులు, గాబ్రియలు దూతలు. మనం పోయిన వారం చెప్పుకున్నాం కదా, అదే ఒక సబ్జెక్టు. కొన్ని కోట్ల దేవదూత సమూహము దేవుడి దగ్గర ఉన్నాయి. అందులో ఒక దూతను పిలిచి ఏమన్నాడంట, ఎక్కడుంది ఆ మాట చూడండి బైబిల్లో అందరూ కూడా చూడండి. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనము. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి ఎక్కడ ఆగండి ఎక్కడ బయలుదేరింది అర్థమవుతుందా? చూడండి, నీ పక్షాన్ని అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ పాదములకు రాయి తగలకుండా నా దూతలకు ఆజ్ఞాపించి నిన్ను రక్షిస్తాయి. ప్రైజులా, నా దూతలు నిన్ను రక్షించాలని నా దూతలకు నేను ఆజ్ఞాపించాను. దేవునికి స్తోత్రం. చాలామంది నిద్రపోయినప్పుడు ప్రార్థన చేస్తాం, మనకు తెలియని ప్రార్థన చేస్తాం. ప్రభా నేను నిద్రపోతున్నాను, రాత్రి అంతా నా చుట్టూ ఉండు ప్రభా. సెక్యూరిటీ గార్డులో దేవుడు ఏమైనా, దేవుడు కాపలా ఉండాలంట, ఈవిడంటూ గురకపెట్టి నిద్రపోద్దంట. దేవుడు కాపలా ఉండాలంటే ఇవిడేమో హాయిగా మెక్కేసి తినేసి తెల్లవారుజాము పెద్దగా లేకుండా మంచం దిగకుండా నిద్రపోద్దంట. దేవుడు ఏమి ఉండాలంట, కాపుదలు ఉండాలంట. దేవుడు సెక్యూరిటీ గార్డా, నాకు భయం వేద్దా ప్రార్థన చేయడానికి. ప్రభా నీ దూతలను కావలిగా ఉంచు. చపట్ల కొడుతూ ప్రభా నీ దూతలను నాకు కావలుగా ఉంచు ప్రభా అని ప్రార్థన చేయాలి. దేవా నువ్వు నాకు పనివాళ్ళగా నా చుట్టూ ఉంటాడు, దేవుడు ఉంటాడు. కానీ మనం ఆ ప్రార్థన చేయని భయపడాలి. అయ్య బాబోయ్, దేవుడు నా పనుడా, దేవుడు నిన్ను కాపాడే సెక్యూరిటీ గార్డా. అయినను ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఒక దూతకి ఆజ్ఞాపించాడు, ఆ దూత భూమి మీదకి వచ్చిందంట. ఆ రాత్రి యెహోవా దూత చదవండి అమ్మా. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలో జోచి 185,000 మందిని హతము చేసును. ఎంతమందిని?
దీని అంతటికి కారణం ఏంటి? ప్రార్థన శక్తి. ప్రైజ్లో నువ్వు ఎంత డబ్బున్నా, నువ్వు ఎంత బలగాలున్నా, ఏమో దూతను రప్పించగలవా? నిన్ను కాపాడటానికి నీ డబ్బుని నిన్ను రక్షించదు, నీ ఆస్తులు నిన్ను రక్షణ. మొన్న రష్యా అధ్యక్షుడు అనుకుంటా, రష్యా అధ్యక్షుడున్నా ఎవరో అధ్యక్షుడు, ఏదో దేశం అండి అది. ఆ అధ్యక్షుడు మన మీద వెళ్తుండే మన కూలిపి చేసిపోయాడు. ప్రధాని, ఆ దేశ ప్రధాని, నీ డబ్బు నిన్ను రక్షించదు. ప్రార్థన హెచ్చుగా నువ్వు చేసుకుంటే నువ్వు కాపాడబడతావు. బైబిల్ చెప్తున్న వాస్తవాలు ఇవి. ప్రైజ్లో అందుకే మనం ఎక్కువ ఏం చేయాలంటే, నీకు ఎన్ని పనులున్నా, మా పిల్లలకి అదే చెప్తా, నీకు ఎన్ని పనుల ప్రార్థన స్థలంలో ఉండండి. ప్రార్థన స్థలములు మనం ఉండాలి. ఉదయకాల ప్రార్థనలు ఉండాలి. ఒక గంట ప్రార్థన చేయి, దేవుడు ప్రసన్నత నీ మీద ఉంటుంది, దేవుడు కాపుదల నీ మీద ఉంటుంది. హెచ్చుగా ఎక్కువగా ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన ఆలకించి దూతలకు ఆజ్ఞాపిస్తాను అన్నాడు. నా దూతలారా, నా కుమారుడు హెచ్చుగా ప్రార్థన చేస్తున్నాడు, ఆ కుటుంబం చుట్టూ ఉండండి, ఆ బిడ్డ చుట్టూ ఉండండి. మనం ఏం చేస్తున్నాం? కాపాడే దేవుడు, మనకి జయమిచ్చిన దేవుడు మర్చిపోయి వ్యర్థమైన పనుల్లో పడిపోయి, వ్యర్థమైన స్థలాల్లో కూర్చొని వ్యర్థమైన ఊసులాడుకునే సమయం ఉంటుంది, వ్యర్థమైన పోకరాలు చూడడానికి సమయం ఉంటుంది, వ్యర్థమైన స్థలాల యొద్దకు వెళ్ళటానికి నీకు సమయం ఉంటుంది. ప్రార్థనా స్థలములు ఉండటానికి నీకు సమయము లేక, సమయం ఉంది కానీ నువ్వు ఇష్టపడలేదు, సమయం ఉంది కానీ నువ్వు రావటానికి వీలు చేసుకోవట్లేదు. ప్రైజ్లా. కానీ నీకేం కావాలి? దేవుడు సహాయం కావాలి, దేవుడు ఆశీర్వాదాలు కావాలి. కొంతమంది ఆదివారం నాడు ఏం చేస్తారు తెలిసిన? ఇంటి దగ్గర ఉండి రారండి, ఇంటి దగ్గర ఉండి రారు. కొంతమంది దేవుడు బాబోయ్ నీ భయం లేదు. మొన్న యోహాను గారు వచ్చారు శుక్రవారం నాడు యోహాను గారు వచ్చారు కదా మన మందిరానికి. ఆయన లక్షల మీద బిగినిస్, ఎంత లక్షల మీద బిగినిస్. ఆయన భోజనం రుచికరంగా ఉంటుందని అందరూ ఆర్డర్లు ఇస్తారు ఆయనకి. ఒక రోజునంట ఎస్పీ గారు ఫోన్ చేసి ఆదివారం నాడు మా చిన్న ఫంక్షన్ ఉంది, మీరు భోజనం సిద్ధపరచాలని చెప్పాడంట ఎస్పీ గారు. చెప్తే ఈయనేమన్నా, సార్ నేను ఆదివారం నాడు ఏ పని చేయం, నేను నా భార్య నా పిల్లలు నా పని వారు అందరూ దేవుడి మందిరానికి పోతాం. ప్రైజ్లో. ఎస్పీ అన్నాడంట, నేను ఎవరినో తెలిసినా, నువ్వు ఎస్పీ అయినా ఏమైనా నువ్వు నన్ను ఏం చేసుకున్నా నేను వాదవు అన్నాడు. నా దేవుడు మందిరంలో తప్ప నేను ఎక్కడ ఉన్నాను. దేవుడికి స్తోత్రం. నిన్ను ఏమి చేయాలో అది చేస్తానండి ఎస్పీ. చేసుకో, ఏం చేసుకున్నాడు ఎస్పీతో. అది భక్తి అంటే. చెప్పలు కొడుతూ ప్రభున్నా. మరలా కొన్ని నెలలు పోయిన తర్వాత కలెక్టర్ ఫోన్ చేసాడట, మన జిల్లాలో ఎవరు బాగా భోజనాల్లో ఉండేవారు ఉన్నారంటే యోహాను గారు చెప్పారండి. ఎవరు కలెక్టర్ గారు అన్నాడట, ఆదివారం నాడు వండాలన్నాడట. కలెక్టర్ గారితో కూడా అదే మాట చెప్పాడంట, సార్ నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను. కలెక్టర్ అయితే ఎవడికి ఎక్కువ? దేవుడి కన్నా గొప్పడు కావు. భక్తులు ఎదుగున్నాడు, ఆ రోషం కలిగి ఉంటాడు. ప్రైజ్లో. ఈ రోజున కాకినాడ నగరంలో అమరకోటేశ్వరుడికి దేవుడు ఆ కుటుంబం దేవుడు దీవించాడు. మొన్న శుక్రవారం మన మందిరానికి వచ్చి వాక్యం చెప్పి ఆయన మెసేజ్ మన యూట్యూబ్లో ఉంది, వినండి అందరూ. చాలా అద్భుతమైన మెసేజ్ చెప్పాడు. పెద్ద మందిరంలో ఇక్కడ కూడా చాలామంది మిస్ అయిపోయారు మీరు అందరూ. కొంతమందిని ఫోన్ చేశాను మిస్ అవ్వద్దని. ఎందుకంటే ఆ భక్తి గలవారు, ఆయన ఒక మాట అన్నాడండి, నాకు ఇష్టమైన మాట. నేను భక్తిలో ఉండడం నేర్చుకున్నాను, ప్రార్థన చేయడము నేర్చుకున్నాను, యథార్థంగా ఉండడం నేను నేర్చుకున్నాను. ఆ యథార్థత, ప్రార్థన, భక్తి నన్ను ఇప్పుడు ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టాయి. చెప్పడే లేదా? మనం నేర్చుకోవాలండి భక్తి. దేవుడికి స్తోత్రం గల. ఎప్పుడైతే ఇజ్జికియా ప్రవర్తనలో దేశము శ్యామము కొరకు, ప్రజల రక్షణ కొరకు, శత్రువుల వారి ప్రాణాలు కోల్పోకుండా హెచ్చుగా ప్రార్థన స్థలంలోకి వెళ్ళి గోను పట్ట కట్టుకుని హెచ్చుగా వారు ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు ఆలకించి ఒకే ఒక దూతను పంపించాడు.
ఒకే ఒక దూతను. ఆ దూత అంతకుముందు ఒక్కొక్కటి జరుగుతుంది. ఏమిటో తెలిసిన, వారందరూ ప్రార్థన చేస్తుంటే ప్రవచనం చెప్తాడు. ఆ ప్రవచనం చెప్పిన వాడు ముక్కుకు జ్ఞానం తగిలించి వాడు వేస్తున్న కేకులు నేను వింటున్నాను, వాడు అరుపులు నేను వింటున్నాను, వాడు మీ మీద వేసిన నిందలు నేను చూస్తున్నాను, మీరు భయపడొద్దు. చప్పట్లు కొడుతూ ప్రభువున వాడు వచ్చిన మార్గమున నేను పంపించేస్తాను. మీరు ఇంత ఎక్కువ ప్రార్థన చేస్తుంటుంటే, ఇంత మొర పెడుతుంటుంటే, ఇంత కన్నీటి ప్రార్థన చేస్తుంటుంటే నేను మీ శత్రువుల చేతుల నుంచి విడిపించకుండా ఎలాగ ఊరుకుంటాను నేను అంటున్నాడు దేవుడు. ప్రైజులా అని ఏమన్నాడు చేసిన 185,000 మందినంట ఆ రాత్రి సవరించుకుంటూ పోయింది దేవదూత. అందరూ చనిపోయారు. తెల్లారపొడికి ఈ రాజు రే సైనికులారా లేగండ్రా అంటే ఎవరు ఎత్తాడు, అందరు పేగలు కట్ అయిపోయి ఉన్నాయి. అందరూ చచ్చిపోయే శవాలు ఉన్నాయి. గుట్ల కింద శవాలు ఉన్నాయి. 10,000 మంది, 20,000 మంది, 50,000 మంది కాదు, 1,00,000 మంది కాదు, 185,000 సైనికుల బలాలు చనిపోయి నేలను రాలిపో ఉన్నారు. ఈ అశూర్ రాజుకి భయం వచ్చేసింది. అమ్మ బాబోయ్, వారు దేవుడు మామూలు దేవుడు కాడు, వారు దేవుడు సామాన్యుడు కాడు. ఆ ఆకాశమును భూమిని సమస్తమును స్థాపించిన దేవుడు, ఎర్ర సముద్రులను 2 పాయలు చేసిన దేవుడు, సకల రాజ్యాలను వారి ముందు తల వంచినట్టు చేసిన దేవుడు విన్ననగానే ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను. ఏంటంట చూస్తున్నా. వాడికి ధైర్యం చెడిపోయిందండి. వాడికి ధైర్యం చెడిపోయి యెరూషలేము నుంచి ఎక్కడ పారిపోయాడు తెలిసిన వాడు? నినీవే పట్టణము పారిపోయాడు. వాడు ఎవడంటే దుర్మార్గుడు, దుష్ట ఆలోచన చేసినవాడు, నీతి క్రియలు లేవు, భక్తి క్రియలు లేవు, దేవుడు కార్యాలు చూసి నిజంగా వాడు ఎంత అద్భుతం చూసిన తర్వాత వాడికి ఏం రావాలి? మారు మనసు రావాలి. ప్రభా, నా సైనికులు, నా సైన్య బలగాలను 185,000 సైన్య బలగాలను ఒక రాత్రిని దూతను పంపించి హతమార్చవంటే నువ్వు నాకు కావాలయ్యా, నేను పాపిని ప్రభా, నువ్వు నాకు సహాయం చేయి, నేను నీ బిడ్డగా మారిపోతాను ప్రభా అని పశ్చాత్తాపము ఒకవేళ వస్తే దేవుడు కనికరించనేమో. ప్రైజులో రాలేదు. దేవుని దూషిస్తూ, దేవుని సేవకుని దూషిస్తూ, దేవుడు సిద్ధపరిచిన రాజ్యమును సిద్ధపరుస్తూ, ప్రవర్తన దూషిస్తూ ఎక్కడికి పారిపోయాడు తెలిసిన? నినీవే పట్టణము పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు వాడు? చూడండి, మాట చాలా అద్భుతంగా ఉంటుంది. 2 రాజుల గ్రంథము 19:37లో అశూరు రాజు నినీవే పట్టణమునకు పారిపోయిను, తన దేవతను మొక్కుచుండగా. ఎవరు మొక్కుచున్నా? తన దేవతను మొక్కుచున్నాడట. దేవత, నువ్వేం చేస్తున్నావు? నా సైన్యము పోయింది, నా బలగాలు పోయే, ఒంటరి వాడిని అయిపోయాను అని దేవతను మొక్కుచుండగా, బైబిల్ ఉన్న మాటలు ఏం చెప్తున్నాను మీకు, మొక్కుచుండగా అతని కుమారులే, తన కొడుకును పుట్టిన కుమారులే ఖడ్గముతో అతని చంపి పారిపోయారు. ఎవరు చంపేశారు? ఉందా లేదమ్మా? సొంత కొడుకులే తండ్రిని చంపేశాడంటే ఆడు ఎంత దుర్మార్గుడు చూడు. అమ్మ అర్థమవుతుందా? సొంత కుమారుల్లో తండ్రిని, రాజుని చంపేశారు. ఆ రాజు అశూరు రాజు. ఆడేంటంటే గర్వం. మన కొన్ని దేశాలు మనం చూస్తాం, రష్యా, అమెరికా, వాళ్ళకున్న శక్తివంతమైన దేశాలు బట్టి, శక్తివంతమైన బాంబులు పెట్టి, శక్తివంతమైన సైనికులను చూసి వాడు వేరే ఎవడాడు? దక్షిణ కొరియా కిమ్స్ ఆడు దుర్మార్గుడు. యుద్ధానికి కాలు దూకుతున్నారు వీరు. నా దగ్గర ఇంత బలం ఉంది, ఇన్ని బాంబులు ఉన్నాయి, ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, అమెరికాని రమ్మంటున్నాడు, జపాన్ రమ్మంటున్నాడు, రష్యాని రమ్మంటున్నాడు, కానీ దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నారు. ఈ రాజు కూడా, అశూరు రాజు కూడా 185,000 సైనిక బలగాలు నాకు ఉన్నాయి, మిమ్మల్ని చంపేస్తాను, పొడి చేస్తాను, తెల్లారిపడి ఎవరిని ఉంచున్నాడు. కానీ వారు ఎవరి మీద అనుకున్నారు? దేవుడి మీద అనుకున్నారు. ప్రైజులో ప్రభువు మీద ఎప్పుడైతే అనుకున్నారో, అంతేకంటున్నాడు బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, ఎవడు మనసు ఆయన మీద అనుకున్ననో వారిని పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాను. ప్రైజులో ఎలా చేస్తానంట? పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాను. సొంత కొడుకులు చూడండి, అంటే ఆడు ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించండి.
సొంత కొడుకులు తండ్రిని కత్తులతో పొడిచి చంపేశారండి. మనం కూడా ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కూడా చూస్తున్నాం. సొంత తండ్రిని పిల్లల్లో చంపేస్తున్నారు, పిల్లలను తెలివితేటలు చంపేస్తున్నారు. సొంత భార్యని మన వీధిలోనే జరిగింది కదా, ఆడు చూడు దుర్మార్గుడు, భార్యని ఏం చేసాడు, మన వీధిలోనే జరిగింది. భార్యని చంపి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయని ఆలోచన చేస్తే హెచ్చుగా ప్రార్థన లేకపోవడం, హెచ్చుగా భక్తి చేయకపోవడం, హెచ్చుగా దేవుని గురించిన జ్ఞానము పొందకపోవడం. నిజంగా భయము భక్తి కలిగి ఉంటే అలాంటి నీచమైన క్రియలు ఎవడో చేయడండి. భార్య ప్రేమ ఏంటి అర్థం చేసుకుంటాడు, భర్త ప్రేమ ఏంటి భార్య అర్థం చేసుకుంటుంది, పిల్లల ప్రేమ అంటే తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు, తల్లిదండ్రుల ప్రేమ బిడ్డలు అర్థం చేసుకుంటారు. ఎప్పుడు అంటే నీవు ప్రార్థన నేర్చుకున్నప్పుడు, వాక్యము నేర్చుకున్నప్పుడు. హిజ్కియా ఆయుధం పట్టుకున్నాడా, కేకలేసాడా? బైబిల్లో మాట ఉందండి, చాలా అద్భుతమైన మాట, నాకు ఇష్టమైన మాట. చూడండి, యెషయా గ్రంథం 42:2 చదవండి ఆ మాట అందరూ కూడా. 42:2 అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరమును వీధుల్లో వినబడనీయుడు. ప్రైజులా. అతడంటే ఎవరో? భక్తి గలవాడు. అరడు, వీధుల్లో తిరగడు, వ్యర్థమైన స్థలంలో ఉండడు, త్రాగుబోతుల దగ్గర ఉండడు, పేకాట ఆడేవారి దగ్గర ఉండడు, చీకటి క్రియల దగ్గర జరిగే అక్కడ ఉండడు. మరి ఎక్కడో ఉంటాడంటే హిజ్కియా వలె దేవుడు మందిరంలో ఉండి దేవునికి మొరపెడతాడు. హల్లెలూయా. ఉందా లేదా? చాలామంది వ్యర్థమైన మాటలు. భక్తి నేర్చుకోవాలండి. నేను ఆ భక్తిని నేను చేస్తుందంటే శ్రమలోంచి విడిపిస్తుంది, శత్రువుల బలగాల నుంచి నేను విడిపిస్తాయి, వ్యాధి నుంచి. దేవుడు హిజ్కియా కూడా ఏమొచ్చింది, మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా అప్పుడే ఏం చేశాడు, తన రాజకోటలో ఉండి కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రైజులా. చేశాడే లేదమ్మా? శత్రువులు వచ్చారు, ప్రార్థన చేశాడు, జయం పొందాడు. మరలా ఏమొచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది. ప్రవర్త వచ్చి చెప్పాడు, యెషయా ప్రవర్తడు చచ్చిపోతా ఎలీషా పట్టుకుని, కానీ కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రభా నేను చనిపోతానా? ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడో తెలిసిన. నీ సన్నిధిలో యథార్థ వృద్ధులను ఎట్లు నడుచుకుంటున్నాను, కృపతో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. చప్పట్లు కొడుతూ ప్రభున్నాను. నీ సన్నిధిలో నేను ఎట్లు యథార్థమైన హృదయముతో ప్రవర్తించుతున్నా, ఒక్కసారి నీవు నన్ను ఎలా నడుచుకున్నాడు? యథార్థంగా నడుచుకున్నాడు. ప్రార్థనలో ఎదిగాడు, వాక్యంలో ఎదిగాడు, నీతి క్రియలు చేయడం ఎదిగాడు, ధర్మ కార్యాలు చేయడం ఎదిగాడు, ధర్మం అంతటిని పాటించడం ఎదిగాడు. దేవుడు మందిరాన్ని ఆత్మలను నడిపించాడు, సేవకులను నడిపించాడు, ఆగిపోయిన ఆత్మను ఉజ్జీవింపజేశాడు, మందిరానికి మారించిన వారిని మందిరానికి నడిపించాడు, యాజకులను పిలిపించాడు, మూయబడిన మందిరాలను తెరిచాడు. ప్రైజులో. మూయబడిన మందిరాల తాళాలు తీసి ధూళి దులిపి బరకలేసి మందిరం అంతా పరిశుద్ధపరిచి ఆరాధన చేసిన వారందరూ పిలిపించి దేవుడు పని కొనసాగించాడు. నీ మందిరంలో నేను చచ్చిపోతాను, నాకు వ్యాధి వచ్చింది, నేను చచ్చిపోతానా? ప్రభా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడి సింహాసనము కదిలింది. ప్రైజ్లా. అమ్మా ఏం కదిలింది? మన విశ్వాసం కూడా అలాగే ప్రార్థన చేసింది. ప్రభా అనేకుల కొరకు నేను ప్రార్థన చేశాను, నా కాలు చేయి పడిపోయింది, మాట పడిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నాడు. అమ్మా నీ ప్రార్థన నేను విన్నాను. హల్లెలూయా. విన్నా దేవుడు. అప్పుడు దేవుడు అన్నాడు, హిజ్కియా నీ కన్నీటి మొర హెచ్చుగా చేస్తున్న నీ ప్రార్థన నేను ఆలకించాను, 15 సంవత్సరములు నీకు ఆయుష్నిస్తున్నాను. కొట్టనమ్మ గట్టిగా చెప్పండి, వెనకాల ఉన్నవారు అందరూ గట్టిగా. ప్రైజులో. అంటే ఆయుష్ పొడిగించడం తగ్గించడం ఎవరి చేతిలో ఉంది? చెప్పాలి. ఎవరి చేతిలో ఉంది? అందరూ చెప్పండి, ఎవరి చేతిలో ఉంది? అంటే ఇప్పుడు ప్రార్థన ఆయుష్ పొడిగించబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? బాగా తినేసి మొత్తుగా నిద్రపోవాలి. ఏం చేయాలి? అవునా? ఏం చేయాలమ్మా? కొంతమంది లేపునే లాగట్లేదు, తిండి ఎక్కువైపోయింది. అమ్మా ప్రార్థన స్థానం రండమ్మా అంటే నీ బాధలు మనుషులతో చెప్తే తీరవండి. ప్రైజులో. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనుషులతో చెప్పడం ఎక్కువ, దేవుడితో చెప్పడం తక్కువ.
అర్థమవుతుందా? మనుషులకి ఇంటికి వస్తే వాళ్ళకి చెప్పే ఆ బాధ వేదన ఎవరు చెప్పుకోవాలి? దేవుడి మందిరికి వచ్చి చెప్పండి అమ్మా. నీ ఏ బాధ అయినా ఇల్లు లేదా మొరపెట్టు దేవుడిని వచ్చి. నీ పిల్లలకి సంబంధాలు కుదరట్లేదా మొరపెట్టు. అప్పుల్లో ఉన్నావా దేవుడి మందిని మొరపెట్టు. రహస్యం ముందు చూస్తున్న దేవుడికి గంటల తరబడి హెచ్చుగా ప్రార్థన చేయి, నీకు జవాబు దేవుడిస్తాడు. ప్రైజులో నేను అంటున్న మాట కాదు, బైబిల్ మనకు బోధిస్తున్న బోధ. ప్రైజులో హిజ్కియాతో దేవుడు అంటున్నాడు, హిజ్కియా నువ్వు హెచ్చుగా ప్రార్థన చేశావు కాబట్టి నిన్నుకి ఆయుష్నుడవి కాదు, శత్రువు బలగాలు నీ ఎదురు నిలవకుండా నేను చేస్తాను, శత్రువుపై విజయం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, పేరు ప్రతిష్ఠిస్తాను, సిరి సంపదలు ఇస్తాను, నిండు దీర్ఘాయు ఇస్తాను. నిండు దీర్ఘాయు ఇవ్వడమే కాదు, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. ప్రైజులో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి హెచ్చుగా ప్రార్థన చేయడంలో. మనం ఇక్కడున్నా మన పిల్లలు ఎక్కడో హాస్టల్లో చదువుకుంటారు, మనం ఇక్కడ ఉన్నా మన పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, మనం ఇక్కడ ఉన్నా వారికి ఎవరు తోడు ఉంటారు? మా సువర్ణ హాస్టల్లో ఎక్కడో చిలకలూరుపేటలో చదివినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా అద్భుతమైన ప్రార్థన దేవుడు నాకు నేర్పించాడు. ఆ ఒక్క ప్రార్థన ఇప్పటికీ చేస్తాను. ఆ ప్రార్థన, ప్రభా నా పిల్లల సువర్ణ ఎక్కడో ఉంది, మేమందరూ ఎక్కడ ఉన్నాం, మీ రక్షణ హస్తాలకు అప్పగించుకుంటున్నాం, నీ హస్తాలను అప్పగించుకున్న వస్తువును బిడ్డలను ఏ దుష్టుడు ముట్టజాలడు. చెప్పండి అమ్మా గట్టిగా. దేవుడు నీ రక్షణ హస్తాలుగా అప్పగించుకునే బిడ్డలను ఏ దుష్టుడు ముట్టలేడు. నీ యొద్ద భద్రత ఉందయ్యా, కాపుదల ఉంది ప్రభా. అందుకే నేను ఈ రోజుకి ప్రార్థన చేస్తాను. సంఘ బిడ్డలు కానీ మీకు ఒక మాట చెప్పమంటారా? మన సంఘంలో ఎక్కువగా మరణాలు జరగవు. ఎందుకు తెలిసిన? మరణాన్ని బంధిస్తాం మనం. తెలుసా సంగతి? ప్రభా మరణము చిన్న వయసులో ఎవరిని కమ్మకూడదు, నీవిచ్చిన ఆయుష్ పొందుకోవాలి. దేవుడికి స్తోత్రం. యేసు ప్రేమన్నాడు, భూమి మీద ఏమైతే మీరు బంధిస్తారో పరలోక రాజ్యములో వాటిని బంధిస్తాను, భూమి మీద ఏవైతే మీరు ఇప్పుతారో పరలోక రాజ్యములో అవి విప్పబడును. అంటే మనం ఈ భూమి మీద మరణాన్ని బంధిస్తున్నాం. మరణాన్ని ప్రభా అకాల మరణాలు ఎవరికి రాకూడదు, చిన్న వయసులో ఎవరు చచ్చిపోకూడదు, నువ్వు ఇచ్చిన ఆయుష్ పొందుకొని నీ కృపలో ముందుకెళ్ళి నీళ్ళు నిద్రించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రైజులో ప్రభా నీ జీవాన్ని, నీ శక్తిని, నీ బలమును, నీ కృపను మాకు మా బిడ్డలు మా సంఘానికి అనుగ్రహించు ప్రభా అని హెచ్చుగా మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి శక్తిని, బలమును, కాపుదల, జీవమును విడుదల చేస్తాడంట. ఎక్కడి నుండి విడుదల చేస్తాడు? సియోనులో పరలోక రాజ్యము నుండి దేవుడు విడుదల చేస్తాడంట. హల్లెలూయా. నమ్మాలండి మనం. అందుకే శుక్రవారం ప్రార్థన మనం మానకూడదు, గొలుసు ప్రార్థన మనం మానకూడదు, ఆన్లైన్ ప్రేయర్ ప్రార్థన మనం మానకూడదు, ఈదు కూటాలు మనం మానకూడదు. ఏమిటి మన హృదయము, మన ఆలోచన ఇప్పుడు కూడా దేవుడు పని కొరకు తపన పడుతూ ఉండాలి, వెళ్ళాలి, పరుగులు తీయాలి. దేవునికి స్తోత్రం. నీ ఆసక్తి, నీ ప్రేమను, నీ భక్తిని మనుషులు చూడకపోవచ్చు, సంఘము చూడకపోవచ్చు, సేవకుడు ఒకవేళ చూడకపోవచ్చు. నీ భక్తిని, నీ విశ్వాసం, నీ ఆసక్తిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నీ ఆసక్తికి ఎద్దగా ప్రతిఫలము దేవుడు మనకిస్తాడండి. అందుకే హెచ్చుగా మనము ప్రార్థన చేయాలి. హిజ్కియా ఏం చేశాడు? యెహోవా మందిరానికి పోయి హెచ్చుగా ప్రార్థన. ఆ మాట ఎవరు చెప్పారు? ప్రవర్త చెప్పాడు. విన్నాడు, వినియోగించుకున్నాడు. ఒకవేళ నేను చేయలేను హెచ్చుగా ప్రార్థన, మందిరానికి రాలేను, నేను సోమరులాగా నేను ఉంటాను, నా ఇష్టం, నాకు కష్టం అనుకుంటే ఆ దినము ఆయనతో పాటు చెప్పండి తన సైన్య బలగాలు, తన కుటుంబం, చెప్పడమ్మా తన దేశము కూడా ఏమైపోద్ది? మట్టిలో కలిసిపోద్ది. నేలమట్టమైపోయిన శత్రుల వారు కోల్పోదురు. అలాగే ఎందుకు జరగలేదని ఆలోచన చేస్తే దేవుడు మాట, సేవకుడి మాట విన్నారు. హల్లెలూయా. సంఘము సేవకుడికి దేవుడు తెలియపరుస్తాడు. సేవకుడికి దేవుడు తెలియపరిచిన తర్వాత సేవకుడు సంఘానికి తెలియపరు. సంఘం ఎవరు మాట వినాలి? చెప్పండి అమ్మా. సేవకుడి మాట వినాలి.
సేవకుడి మాట అంటే సేవకుడి మాట కాదు, దేవుడు మాట సేవకుడి నోట్లో ఉంచాడు. ప్రైజ్లో సేవకుడు ఏదో రమ్మంటాడు, ఆయనకి పని పాటలు లేదు, రమ్మంటాడు. ఎందుకు రమ్మంటారయ్యా మందిరానికి? ఒక కుటుంబం సన్నగలిపితే ఎవరిని అడుగుతాడు దేవుడు? సేవకుడిని అడుగుతాడు. ఒక్కొక్క వ్యక్తి సన్నగలిపిందని ఎవరిని అడుగుతాడు? సేవకుడిని అడుగుతాడు. సేవకుడి నోట మాట. అందుకే సేవకుడు మాట మనం యెహోషాపాతు అంటాడు, అద్భుతమైన మాట అంటాడు. యుద్ధంలో ఇలాగే విజయం వస్తుంది. 3 దేశ ప్రజలు ఒకసారి యుద్ధానికి వచ్చేస్తే అప్పుడు యెహోషాపాతు అంటాడు, అయ్యా ఓ ఇశ్రాయేలు ప్రజలారా, యూదా జనాంగమా, యెహోవాను నమ్ముకోండి, ప్రవర్తన నమ్ముకోండి, ప్రవర్తన మాట మీరు నమ్మండి. హల్లెలూయా. మీరు స్థిరపరచబడతారు. ఏం పడతారు? అదే వాక్యం మన యోహాను గారు కూడా 2 మాటలు చెప్పాడు. మీరు స్థిరపరచబడతారు. సేవకుడు మాట వింటే, సంఘము మాట వింటే, దేవుడు మాట వింటే. అంతేగానండి సేవకుడు ఏ పని చెప్పినా వెంటనే చేయాలి. దేవుడికి స్తోత్రం. వెంటనే చేయాలి. నేను చేశాను అలాగే. ఏ సేవకుడు ఏ పని చెప్పినా పరుగులు చేశాను. రాత్రుల్లో, అర్ధరాత్రుల్లో, పొగల్లో ఏ సేవకుడు ఏ పని చెప్పి నేను చేయనన్న మాట నా నోటంటే రాలేదు. దేవుడికి స్తోత్రం కదా. లాజరస్ గారు కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాడు నాతో ఉండి. చాలా విషయాలు ఇక్కడ మీకు చెప్పలేము. నేను కూడా సమయం ముందు, నా సమయం ముందు, రాత్రనగా అర్ధరాత్రనగా పరుగులు తీస్తున్నాను మందిరాలను బలపరచడానికి, సేవకులను బలపరచడానికి, సువార్త చేయడానికి. ఎందుకని ఆయన మనం చూస్తున్నాడు. ప్రైజ్లో మనం అందరూ ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? హెచ్చుగా నీకు ఏ సమస్య ఉన్నా, సమస్య లేని కుటుంబం ఏదైనా ఉందా చెప్పండి. ప్రధానమంత్రి కూడా సమస్య ఉంది, సీఎం కూడా సమస్య ఉంది. ఎవరికున్న భారాలు వారికి ఉన్నాయి, ఎవరికున్న బాధ వారికి ఉంది. ఆ బాధ ఎందుకుందంటే దేవుడు పాదాల దగ్గర ఎక్కువగా హెచ్చుగా ఆసక్తితో మనం మొరపెడితే ఆయన సంతోషించాలని, ఆయన సంతోషించి మన మొరాలకించి ఆయన మనకి సహాయము చేయాలని. ప్రైజ్లో అంతికే ప్రార్థనలో సనగలదు, భక్తిలో సనగలదు. మనం బ్రతికినంత కాలము, ఆయన రాక వచ్చిన వరకు, లేక మనం ఆయన ఎదుకు వెళ్ళిన వరకు నమ్మకముగా ఉంటే మన పిల్లల దేవుడు దీవిస్తాడు. ప్రైజ్లో నీ భక్తి చూసి, మీ భక్తి చూసి మీ పిల్లలకి శ్రమ వస్తే మీతో చేసిన వాగ్దానము ఎవరితో చెప్తాడు దేవుడు? మీ పిల్లలతో చెప్తామా? మీ తాత ముత్తాత ప్రార్థన చేసినట్లయితే నువ్వు చేస్తున్నావు. మీ ముత్తాతకి నేను మాట ఇచ్చాను, నీ రాజ్యాన్ని నీ పిల్లల్ని దీపిస్తానని. అది జ్ఞాపకం చేసుకుని ఎక్కడుందా మాట? 19:34 నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ప్రైజ్లో హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడునుగాక. మనల్ని, మన కుటుంబాలు, మన సంఘాలను, ఈ భూమి మీద ఉన్న దైవజనులను, సువార్థకులను, విశ్వాసులను అందరినీ ఆశీర్వదించునుగాక. మన వీధి వారి గ్రామస్తులు, దేశస్తులు, సకల ప్రభుత్వాలను ఆయన కృపలో బలపరచి, భద్రపరచి ముందుకు నడిపించునుగాక. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభా నైనా మా శ్రమల్లో, మా బాధల్లో, మా పితరులు వారి కాలములో శత్రువులు ఉన్నారు, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అయితే వారు ప్రార్థన స్థలం విడిచిపెట్టకుండా హెచ్చుగా ప్రార్థన చేసి ఆ శోధనను వారు జయించారు. మాకు కూడా శోధనను జయించే శక్తిని ఇవ్వండియా. ప్రార్థన ఆయుధం మాకు ఇవ్వండియా. ఎక్కువగా మేము మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉండటానికి సహాయం చే ప్రభు అని అందరము, ప్రతి ఒక్కరు వెనకాల వారు అందరూ ఎవరు కూడా అటు వెళ్ళొద్దు. అందరూ ప్రార్థన స్థలంలో ఉందాం. ఈ సమయంలో లాజరస్ గారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభా నీకు వందనాలు. హిజ్కియాకు నైనా యుద్ధములో జయం వచ్చినట్లుగా, శత్రువుల్ని ఓడించి ఘన విజయం ఇచ్చినట్లుగా మమ్ములను, మా కుటుంబాలను వ్యాధుల నుంచి, బాధల నుంచి, దుఃఖం నుంచి, అప్పుల నుంచి, రుణాల నుంచి, ఆయా రకాలైన మానసిక బాధల నుంచి విడుదల యేసు నామములో విడుదల కలుగునుగాక. మన మొరాలకించి మనతో మాట్లాడిన దేవుడికి గట్టిగా చవర్లు విడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్. దేవాని స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము. నాయన
ఉన్నదాకాశమందు ఆసీనుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి మా తండ్రి, ఇదిగో ప్రభువా అయా ఈ 10 గంటల సమయం నుండి ప్రభువా లేటిపోయి శన వరకు ప్రభువా తండ్రి, నా తండ్రి మా తండ్రి అయా నీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా అయా నాయనా నా తండ్రి బలమైన అభిషేకం ఇచ్చి ప్రభువా దేవా నీ దాసుని నాయనా దేవా ఈ రీతిగా నీ వాడుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి మా తండ్రి, ఇదిగో ప్రభువా హిజ్కియా రాజు ప్రభువా నాయనా దేవా తనకు శ్రమ వచ్చినప్పుడు ప్రభువా నా తండ్రి అష్షూరు రాజు వచ్చి దేవా నాయన పట్టణాన్ని ముట్టడేసినప్పుడు ప్రభువా నాయనా నా తండ్రి మా తండ్రి అయా నీ సన్నిధికి వచ్చి ప్రభువా దేవా నాయన గోని బట్ట కట్టుకొని ప్రభువా నీ సన్నిధిలో అంగలార్చినప్పుడు ప్రభువా, రోధించినప్పుడు ప్రభువా, ప్రాళాపించినప్పుడు ప్రభువా, విలపించినప్పుడు ప్రభువా నా తండ్రి తన ప్రార్థన నువ్వు ఆలకించావు దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయనా నా తండ్రి మా తండ్రి, ఇదిగో ప్రభువా అలాంటి శ్రమలు ప్రభువా దేవా మా అందరికీ వస్తాయి ప్రభువా దేవా. నా తండ్రి అయా శ్రమల్లోంచి విడిపించబడాలంటే ప్రభువా అయా నాయన బలమైన ప్రార్థన నా తండ్రి చెమల నుండి విడిపిస్తుంది ప్రభువా నీకు వందనాలు ప్రభువా దేవా. నీ సన్నిధిలో ప్రభువా నీ పాదాల దగ్గర నాయన కనిపెట్టి మొరపెట్టినప్పుడు ప్రభువా కన్నీటి వేదన ప్రభువా అయా నువ్వు చూస్తున్న దేవుడు ప్రభువా అయా నాయన మా తండ్రి మాకుండే శ్రమ నుండి ప్రభువా అయా నీ విడిపించే సమర్థుడు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు అయినా ఇదిగో నీ పిల్లలమైన మావు దేవా నీ సన్నిధిలో ఉన్నాం ప్రభువా దేవా. గొప్ప దేవుడా నీకు వందనాలైనా ఎటువంటి శ్రమ వచ్చినప్పటికైనా నువ్వు ప్రభువా నీ సన్నిధిలో అంగలార్చే మనసును దయచేయండి, నీ సన్నిధిలో రోధించే మనసును దయచేయండి, నీ సన్నిధిలో ప్రాళాపించే మనసును దయచేయండి, నీ సన్నిధిలో విలపించే మనసును దయచేయండి. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువా అయా. ఇదిగో ప్రభువా అయా నా జీవితంలో కూడా ప్రభువా ఇదిగో నాయన అద్భుత కార్యం చేసావు నాయన. నా తండ్రి 10 సంవత్సరాలు దేవా మీ లెగదో మంచానికి అంటిపోతని చెప్పారు ప్రభువా. నా తండ్రి ఎంతో దేవా నీ సన్నిధులు ఈ పాదాల దగ్గర దేవా వేదన కలిగి దేవా భారం కలిగి వేదన కలిగి నీ సన్నిధిలో రోధించారు తండ్రి దేవా. నా భార్యని అయా నువ్వు లేవనెత్తావు తండ్రి నీకు వందనాలు అయినా అయా నీకేమిచ్చి రుణము తీర్చగలమయ్యా, ఏమిచ్చి భయంపరచగలం తండ్రి, ఏమిచ్చి గణపరచగలం తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయనా సంఘ బిడ్డలు అందరి మీద ప్రభువా మీ ప్రసన్నత ఉంచండి, మీ సన్నిధి ఉంచండి ప్రభు, మీ సన్నిధి కాంతిని బిడ్డల పైన ఉదయింపజేయండి ప్రభువా. నీతి సూర్యుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. సాయం చేయండి, దీవించి ఆశీర్వదించమని ఇదిగో నాయనా నా తండ్రి ఇంకా ముందు జరగవలసే కార్యక్రమం అంతట్లో ప్రభువా మీరు నీ కార్యాన్ని సఫలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.